వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. ఇప్పుడు షుగరు అంతేకాకుండా ఒబెసిటీ ఈ రెండు పెద్ద మ్యాటర్ అవ్వవు. ఎందుకంటే మోంజారో ఇంజెక్షన్ వచ్చింది, పూర్తిగా తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు. వాస్తవాలు ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ నవోదయ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. ఇప్పుడు మనం ఒకప్పుడు ఒబెసిటీ అంటే ఒకప్పుడు చూసేవాళ్ళం, ఇంకా ముందు ముందు చూడమేమో అనిపిస్తుంది. మౌంజారో ఇంజెక్షన్ వచ్చింది, ఒక 3-4 నెలల పాటు తీసుకుంటే పూర్తిగా సన్నగా అయిపోతారు. అవునా డాక్టర్ గారు? మోంజారో అనే ఇంజెక్షన్ యొక్క ఎఫెక్ట్ బేసిక్గా షుగర్ కోసం చేసింది. కానీ దాని మెకానిజం ఆఫ్ యాక్షన్ వల్ల వెయిట్ లాస్ అనేది కూడా ఒకటి జరుగుతుంది కాబట్టి మోంజారో వెయిట్ లాస్ కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అంటున్నాం. అయితే ఇది ఓన్లీ 4 మంత్స్ 6 మంత్స్ కాదు. ఆ ఇంజెక్షన్ వాడినన్ని రోజులు మీకు వెయిట్ లాస్ ఉంటుంది. అలా అని 10 కేజీస్ 20 కేజీస్ 30 కేజీస్ అలా ఇయర్ పోను అట్లా పెరుగుతూ ఉండదు. సర్టెన్ లెవెల్ ఆఫ్ వెయిట్ లాస్ మాత్రమే అవుతారు. కానీ ఎప్పుడైతే ఈ ఇంజెక్షన్ ఆపేయడం జరుగుతుందో ఆ తర్వాత డైట్ గనక పాటించకపోతే మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతారు. సో ఈ ఇంజెక్షన్ బేసిక్ పర్పస్ వచ్చేసి షుగర్స్ని కంట్రోల్ చేయడంతో పాటు దాని యొక్క ఎఫెక్ట్ వెయిట్ లాస్ మీద ఉంది కాబట్టి అది వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళకి షుగర్ లేదు కానీ ఒబెసే ఉన్నారు అన్నప్పుడు కూడా తీసుకోవచ్చా? ఎస్, ఒబేసిటీకి కూడా తీసుకోవచ్చు. షుగర్స్ ఒకవేళ డౌన్ అవుతున్నాయి అన్నప్పుడు మానిటరింగ్ అవసరం మాత్రం పడుతుంది. సో ఇది వీక్లీ ఇంజెక్షన్, వెయిట్ లాస్ మానిటరింగ్ చూసుకోవాలి. స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, కొన్ని చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ తర్వాత అలవాటు పడిపోతూ ఉంటారు. సర్టెన్ వెయిట్ లాస్ ఏదైతే టార్గెట్ మీద మీరు పెట్టుకున్నారో అది వెయిట్ లాస్ అయిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడానికి ఇంజెక్షన్ యొక్క మోతాదు తగ్గించుకోవచ్చు, లేదు లైఫ్ స్టైల్ మీద కూడా డిపెండ్ కావచ్చు. బట్ అది ఆపేసిన మాత్రం ఖచ్చితంగా మీరు వెయిట్ పెరుగుతారు. ఒకవేళ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఫుడ్లో మళ్ళీ కంట్రోల్ మెథడ్స్ లేకపోతే మాత్రం. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏమున్నాయి? స్టార్టింగ్లో మనకి గ్యాస్ట్రిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నాజియా, వామిటింగ్స్, అబ్డామినల్ పెయిన్, బ్లోటింగ్, కాన్స్టిపేషన్, ఇవి కామన్గా ఉండే సైడ్ ఎఫెక్ట్స్. సో స్టార్టింగ్లో ఇది పడకపోతే ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. అది పడిన తర్వాత అంటే మనకు అలవాటు పడిపోయిన తర్వాత ఒకవేళ సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ కనుక వచ్చినాయి అనుకోండి, దాన్ని ప్యాంక్రెటైటిస్, థైరాయిడ్ ట్యూమర్స్, ఇలాంటి సివియర్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఏదైతే వెయిట్ లాస్ జరుగుతుందో ఆ వెయిట్ లాస్లో సర్టెన్ ప్రపోర్షన్ ఆఫ్ మజిల్ కూడా పోతుంది. మనం ఆ ఇంజెక్షన్ వల్ల వెయిట్ లాస్ అవుతున్నాం, ఇట్స్ ఓన్లీ ఫ్యాట్ కరుగుతుంది అనేది కాదు, సర్టెన్ మజిల్ లాస్ కూడా అవుతుంది. సో మీరు సరిపడా ప్రోటీన్ డైట్ తీసుకోకపోతే ఇన్ఫెక్షన్ బారిన పడడము, వీక్ అవ్వడము, ఇలాంటివి కూడా ఉంటాయి. ఓకే, సో దానికి టెస్ట్ డోస్ తీసుకోవాలా? ఫస్ట్ టెస్ట్ డోస్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ తీసుకోవచ్చు. అండ్ అది వీక్లీ వన్స్ కాబట్టి ఏం పర్వాలేదు. ఇంత ముందున్న ఇంజెక్షన్స్ డైలీ ఇంజెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది వీక్లీ వన్స్ ఇంజెక్షన్ పర్వాలేదు, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళకి ఆల్రెడీ ఇన్సులిన్ ఉంది కదా, ఇది ఇంకా మ్యాజిక్ చేస్తుందా? ఇన్సులిన్ తో పోల్చుకుంటే మ్యాజిక్ ఉంటుందా అంటే ఎస్. ఎందుకంటే ఇన్సులిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్ వెయిట్ గెయిన్. సో ఇన్సులిన్ వెయిట్ ని పెంచుతుంది, ఇదేమో షుగర్స్ కంట్రోల్ తో పాటు వెయిట్ లాస్ తీసుకొస్తుంది. సో సర్టెన్ గా ఇది బెటర్ డ్రగ్ ఫర్ డయాబెటిక్స్ కంపేర్ టు ఇన్సులిన్. ఇప్పుడు షుగర్ లెవెల్స్, షుగర్ కంట్రోల్ అవుతుందా లేదంటే పూర్తిగా రివర్స్ అయిపోతుందా ఈ మౌంజారోతో? రివర్సల్ ఎప్పుడు కాదు, కంట్రోల్కి వస్తుంది మాత్రం, షుగర్ కంట్రోల్ వస్తుంది. ఎందుకంటే ఇది డిలేడ్ గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్, సటైటీని పెంచడము, అబ్జార్ప్షన్ తగ్గించడం, ఇలాంటి మెకానిజం మీద అలా బేస్ చేసి ఉంది కాబట్టి ఇది రివర్సల్ చేయదు. రివర్సల్ చేయాలి ఆకలివ్వదు, ఎందుకంటే గ్యాస్ట్రిక్ ఎంప్టీని స్లో చేస్తుంది. స్లో చేసినప్పుడు అబ్జార్ప్షన్ తగ్గించేస్తుంది. గ్యాస్ట్రిక్ ఎంప్టీని స్లో అయినప్పుడు మీకు తొందరగా సటైటీ వస్తుంది, ఎక్కువగా తినరు. సో తద్వారా మీరు క్యాలరీస్ ఎక్కడి నుంచి స్ప్రెడ్ చేస్తారు, బాడీలో ఉన్న ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ క్యాలరీస్, ఫ్యాట్, ప్రోటీన్స్, ఇవన్నీ. సో అవన్నీ లూజ్ అవుతూ ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్ అవుతారు. ఓకే, ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇది తీసుకున్నారు, వాళ్ళకి 200-300 ఉండే షుగరు నార్మల్గా వచ్చింది అన్నప్పుడు వాళ్ళు ఆపేస్తారు ఒక 3 నెలలకు 4 నెలలకు. ఆపేశాక అది కంట్రోల్లో ఉన్నట్లు ఇంజెక్షన్ ఆపేసి మళ్ళీ టాబ్లెట్స్ వాడాలా? అవసరం లేదు. బేసిక్ గా ఈ పర్పస్ ఆఫ్ ఇంజెక్షన్ దేనికి యూజ్ చేస్తున్నారు? ఓన్లీ షుగర్ కే యూజ్ చేస్తున్నారా, వెయిట్ లాస్ కి యూజ్ చేస్తున్నారా? సో షుగర్ కే యూజ్ చేస్తున్నారు అనుకోండి, షుగర్స్ కి ఆ ఇంజెక్షన్ యూజ్ చేయాల్సిన అవసరం ఏముంది? టాబ్లెట్స్ ఉన్నాయి కదా. కేవలం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, షుగర్స్ ఉన్న వాళ్ళు ఇది యూజ్ చేసుకోవడానికి చూస్తున్నారు. లీన్ గా ఉన్నారు,
వాళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చేస్తే వెయిట్ లాస్ అవుతారు కదా, ఒకటి. లెస్ ఇంకోటి షుగర్స్ చాలా హై లేవు, బార్డర్ లైన్లో ఉన్నాయి, ఆర్ మేబీ 30-40 పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి. వాటికి టాబ్లెట్స్తో లైఫ్ స్టైల్తో సరిపోతుంది. సో ఇంజెక్షన్ యొక్క ప్రిడామినెంట్ మోటో దేనికి తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. కేవలం షుగర్స్ కంట్రోలింగ్కి తీసుకుంటున్నామంటే ఇంతకుముందు టాబ్లెట్స్ ఇన్సులిన్ పని చేయలేదా, అలాంటి సినారియో లేదు. వెయిట్ లాస్ ప్లస్ డయాబెటీస్ రెండు కంట్రోలింగ్కి చూస్తున్నారా, అప్పుడు ఈ ఇంజెక్షన్ ఫస్ట్ లైన్ లాగా. ఓహో, అంటే ఓన్లీ డయాబెటీస్ ఉంది ఇంజెక్షన్ ఇమ్మంటే మళ్ళీ మీరు దాన్ని మా బిఎంఐ ఎంత ఉంది, వెయిట్ ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా, ఇవన్నీ కూడా చెక్ చూస్తారు. ఎందుకంటే ఓన్లీ షుగర్ కంట్రోలింగ్ కి ఫస్ట్ లైన్ థెరపీ కాదు. ఫస్ట్ లైన్ థెరపీ ఎప్పుడైనా లైఫ్ స్టైల్ చేంజెస్ మీద టాబ్లెట్స్, ఇవి దాటుకొని రిక్వైర్మెంట్ ఉంది, అది కంట్రోల్ లేదు అనుకుంటే ఇంజెక్షన్కి వెళ్తాం. ఆ ఇంజెక్షన్ కూడా ఎవరికి, బిఎంఐ ఎక్కువ ఉన్న వాళ్ళకి. బిఎంఐ ఆల్రెడీ తక్కువ ఉన్న వాళ్ళకి మీరు ఆ ఇంజెక్షన్ ఇస్తే షుగర్ కంట్రోల్తో పాటు వెయిట్ లాస్ అవుతారు. మరి ఆల్రెడీ వాళ్ళకి మజిల్ లాస్ ఉంటుంది, మజిల్ తక్కువగా ఉంటుంది, ఫ్యాట్ తక్కువగా ఉంటుంది, మజిల్ ఉంటుంది. సో వాళ్ళకి ప్రోటీన్ లాస్ అయ్యారనుకోండి వాళ్ళు ఇబ్బంది పడతారు. సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, షుగర్ కంట్రోల్ లేదు వాళ్ళకి ఇస్తాం. కేవలం వెయిట్ లాస్ కోసమే కొందరు తీసుకుంటారు, తీసుకోవచ్చు. వాళ్ళు వెయిట్ లాసే ప్రిడామినెంట్, సో వాళ్ళు వెయిట్ లాసే మానిటర్ చేసుకుంటారు. షుగర్ లెవెల్స్ కూడా చెక్ చేసుకోవాలి అప్పుడు. అది హైపోగ్లైసిమియా వస్తే అది రేర్ కాంప్లికేషన్. సో వాళ్ళు వెయిట్ లాసే మానిటర్ చేసుకుంటూ ఉంటారు. డాక్టర్ గారు, జనరల్ గా కూడా షుగర్ ఉన్న వాళ్ళు కొంతమంది చాలా సన్నగా అయిపోతూ ఉంటారు. ఎస్, అది హై షుగర్స్ ఉండడం వలన వచ్చే వెయిట్ లాస్. సో అందరికీ ఇంతకుముందు ఎప్పుడైతే అవైలబిలిటీ ఆఫ్ టెస్ట్లు లేవో చాలా వరకు షుగర్స్ స్టేజ్ క్రాస్ అంటే చాలా సివియర్ సిమ్టమ్స్ వచ్చేంత వరకు చూసేవాళ్ళు. అంటే హై థర్స్టీనెస్, లేదు ఎక్కువగా తినడము, ఇలాంటి, లేకపోతే ఫుడ్ మీద అల్సర్స్, డయాబెటిక్ కాంప్లికేషన్స్ ఇలా ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు. ఎప్పుడైతే మోడర్న్ మెడిసిన్ వచ్చిందో, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ లేకపోతే డయాగ్నోస్టిక్ మొడాలిటీస్ వచ్చాయో అంతకు ముందే డిటెక్ట్ అవుతుంది. ఇప్పుడు అలాంటి క్లాసికల్ సిమ్టమ్స్ చూడకుండా నేను వెయిట్ లాస్ అవుతున్నాను విత్ నో రీజన్ అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి కూడా షుగర్స్ చూస్తే ఎక్కువగా అవుతుంది. అంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ వెయిట్ లాస్. కేవలం వెయిట్ లాస్ ఉన్న వాళ్ళందరికీ షుగరే కాదు. ఇప్పుడు మెట్ఫార్మిన్ వాడినా కానీ ఇలా వెయిట్ లాస్ అవుతారా? వెయిట్ లాస్ ఉంటారు, కానీ 20-30 కేజెస్ కాదు, 3-4 కేజెస్ ఉంటాయి. అంతేకాని మోంజారో యూజ్ చేసినట్టు 20 కేజెస్ అట్లాంటి వెయిట్ లాస్ రావు. కొలెస్ట్రాల్ కోసం కూడా మందులు రాస్తారా షుగర్ ఉన్న వాళ్ళకి మీరు? జనరల్ కొలెస్ట్రాల్ ఎందుకు వాడతాం, కొలెస్ట్రాల్ కి ఎందుకు డయాబెటిక్ పేషెంట్స్ కి కొలెస్ట్రాల్ టాబ్లెట్ వాడతాము అంటే అది ప్రైమరీ ప్రొఫిలాక్సిస్ లాగా. అంటే కొవ్వు పదార్థాలు జమ అయ్యి దాని యొక్క కాంప్లికేషన్స్ అంటే ఇబ్బందులు రాకముందు మనం ఇస్తున్నాం. ఏ డయాబెటిక్ పేషెంట్స్ అయినా, బీపీ పేషెంట్కి అయినా, లేకపోతే థైరాయిడ్ పేషెంట్కి అయినా కొవ్వు పదార్థాలు అక్యుములేట్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళల్లో ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ చూసుకొని వాల్యూస్ మరీ ఎక్కువగా ఉంటే కొలెస్ట్రాల్ టాబ్లెట్ కూడా రాయడం బెటర్. ఎందుకంటే ఇంకా కొలెస్ట్రాల్ అక్యుములేట్ కాకుండా, అక్యుములేట్ అయిన కొలెస్ట్రాల్ మేబీ తక్కువ రావడం, అంటే రక్తనాళాల్లో నుంచి తగ్గించడం, ఇలాంటిది చేయడానికి మనం కొలెస్ట్రాల్ టాబ్లెట్ ఇస్తాం. ఎవరికైతే షుగర్ ఉండి, లేకపోతే బీపీ ఉండి, థైరాయిడ్ ఉండి కొలెస్ట్రాల్స్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయి అనుకో, అంటే వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ మాత్రమే చెప్పగలుగుతాం. ఓకే, ఇప్పుడు ఈ మౌంజారో ఇంజెక్షన్స్ తీసుకునే వాళ్ళు డైట్ కూడా పాటించాలి. డైట్ పాటించాలి. ఎందుకంటే చాలా వరకు నా దగ్గర వచ్చిన పేషెంట్ ని మోంజారో వాడతాను సార్ అంటారు. చెప్తాను, మీరు మోంజారో వాడండి, బట్ అది వాడినన్ని రోజులే మీకు ఎఫెక్టివ్నెస్ ఆన్ వెయిట్ కంట్రోల్ తీసుకొస్తుంది అని చెప్తాను. ఎప్పుడైతే ఆపేస్తారో వెయిట్ గెయిన్ కామన్. అయితే చాలా మంది యొక్క పర్సెప్షన్ ఏముంది అంటే ఎస్టిమేట్ అండ్ టార్గెటెడ్ వెయిట్ లాస్ రీచ్ అయిన తర్వాత విల్ బి అనే స్ట్రిక్ట్ డైట్ అంటారు. అది ఫాలో అవుతే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఫాలో కాలేదనుకోండి ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతారు. మళ్ళీ కొంచెం షుగర్ కూడా తినకూడదు ఇప్పుడు కూడా. ఎప్పుడైనా షుగర్ మంచిది కాదు. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. సో ఈ మౌంజారో అనేది ఈ ఏజ్ వరకే ఇవ్వచ్చు అనేది ఏమైనా ఉందా? ఏజ్ రెస్ట్రిక్షన్ ఉంది. 12 years అబౌవ్ 16 years అబౌవ్ చూసుకోవాలి. ఎందుకంటే దాని యొక్క క్లినికల్ స్టడీస్ అన్ని ఏజ్కి లేదు. సో అది కూడా వెయిట్ ప్రిడామినెంట్ గా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకే ఆ క్రైటీరియా. టైప్ 2 డయాబెటీస్కే ఇది. టైప్ 2 డయాబెటీసే. ఎందుకంటే వెయిట్ ఎక్కువగా లేని వాళ్ళకి, అంటే బిఎంఐ తక్కువ ఉన్న వాళ్ళకి మనం అసలే ఇవ్వం. సో బేసిక్ క్రైటీరియా వచ్చేసి బిఎంఐ మీద డిపెండ్ అవుతుంది. ఎవరైతే ఒబేస్గా ఉండి షుగర్స్ ఎక్కువగా ఉన్నారో వాళ్ళకి డ్యూయల్ బెనిఫిట్ అవుతుంది కాబట్టి మనం మౌంజారో వాళ్ళకి ఇస్తాం. అదే లీన్గా ఉన్న వాళ్ళకి అసలు ప్రిస్క్రైబ్ చేయం. లైఫ్ స్టైల్ చేంజెస్, టాబ్లెట్స్ ఇవి ఉంటాయి. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. మౌంజారో ఇది ఏదో ఒక పెద్ద వరం లాగా కనిపిస్తూ ఉంది.
వెయిట్ లాస్ అవుతే అంటే ఒబేసిటీ లేకపోతే కాంప్లికేషన్స్ తగ్గుతాయి చాలా, వేరే Yes. కాంప్లికేషన్స్. ఎందుకంటే ఒబేసిటీ అనేది మనం వెయిట్ పరంగా నెంబర్ చూస్తాం 90, 100, కానీ బాడీ లోపట ఒబేసిటీ అంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇన్ఫ్లమేటరీ స్టేట్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ ఇన్ఫ్లమేషన్ క్రానిక్గా ఉండడం మూలాన బాడీ ఎక్కువగా కష్టపడాలి, ఆ స్ట్రెస్ ఉంటుంది. సో ఎవరికైతే వెయిట్ లాస్ అంటే వెయిట్ తక్కువ ఉంటారో వాళ్ళలో ఇన్ఫ్లమేటరీ స్టేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. సో ఈ ఇన్ఫ్లమేటరీ స్టేటే బేసిక్గా అన్ని ప్రాబ్లమ్స్ తీసుకొచ్చింటుంది. ఆ ఇన్ఫ్లమేటరీ స్టేట్ ఎందుకు వచ్చింది? వెయిట్ ఎక్కువ ఉండడం మూలాన. ఆ వెయిట్ ఎక్కువ ఉండడం ఎలా? లైఫ్ స్టైల్లో సరిగ్గా చేంజెస్ అంటే సరిగ్గా తీసుకోకపోవడం, కాన్సన్ట్రేట్ లేకపోవడం, ఎక్సర్సైజ్ లేకపోవడము, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇవన్నీ ఉంటాయి. సో బేసిక్గా తిరిగి ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని చూసుకుంటే మళ్ళీ మనం రోజువారీ చేసిన పనుల నుంచెల్లే స్టార్ట్ అవుతుంది. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఏదేమైనా పూర్తిగా మనం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాల్సిందే. ఎంత పెద్ద మందులు వచ్చినా, ఎంత మ్యాజిక్ మిరాకిల్స్ చేసినా కానీ మన లైఫ్ స్టైల్, మన ఆహారపు అలవాట్లే మన హెల్త్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఎస్. ఎస్, అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు.